తరచుగా వింటున్న మాట హనీ ట్రాప్. హనీ ట్రాప్ అంటే ఏంటి అంటే లేడీస్ కొంతమందిని ఆకర్షితం చేసుకొని తమ పనులు పూర్తి చేసుకోవడం. ఇది పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఇప్పటి మాట కాదు, దాదాపు 50 years నుంచి కనుక మనం చూసుకుంటే చాలా దేశాలు మిగతా దేశాలకు సంబంధించిన పొలిటీషియన్స్ కానీ, డిఫెన్స్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ, సైంటిస్టులను కానీ హనీ ట్రాప్లో పడేస్తారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి లేడీస్ని వాళ్ళు అస్త్రాలుగా వదిలి అక్కడికి సంబంధించినటువంటి కీలకమైన విభాగాల్లో సమాచారాన్ని సేకరించడం, తద్వారా ఆ దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, స్ట్రాటజీస్ అమలుపరుచుకోవడం, వాళ్ళకున్నటువంటి ఉద్దేశాలని ఆ దేశాల మీద అస్త్రాలుగా ప్రయోగించడం. ఇది చాలా దేశాల్లో జరుగుతుంది కామన్గా, దానికి ఎవ్వరూ కూడా అతీతులు కారు. అయితే ఇది రాను రాను ఒక దేశం నుంచి ప్రయోగించే స్థాయి నుంచి ఇండివిజువల్లీ కూడా వచ్చేసింది. వ్యాపార రంగంలో తమ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ఇప్పుడు హనీ ట్రాప్స్ జరుగుతున్నాయి. అందమైన ఆడవాళ్ళని ఎరేసి ప్రత్యర్థుల్ని ఎలాగా అణగదొక్కాలి అనేటువంటి బిజినెస్ స్ట్రాటజీ వ్యాపార రంగంలో జరుగుతుంది. అదే ఇప్పుడు క్రమంగా పొలిటికల్గా కూడా వచ్చేసింది, అంటే స్టేట్ రాజకీయాల్లో కూడా వచ్చేసింది. మీరు కనుక చూసుకుంటే ఈ మధ్య చూడండి చాలా వీడియో కాల్స్ మీరు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఈ మధ్య హల్చల్ చేసింది. ఒక జర్నలిస్ట్గా దాదాపు నాకు 31 సంవత్సరాలు ఇప్పటికి పూర్తే ఒక వీడియో చూసినప్పుడు లేదా ఒక ఐటెం చూసినప్పుడు ఒక ప్రాథమిక అవగాహన నాకు వచ్చేస్తుంది. అంటే ఇది ఫ్యాబ్రికేటెడా, లేకపోతే రియల్గా జరిగిందా, లేకపోతే హనీ ట్రాపా, ఇది కనుక ఆలోచించుకుంటే 70% అసెస్ చేయగలను. ఇంకా కొంతమంది చేసే జర్నలిస్ట్ కూడా ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది మేధావులు కూడా చేస్తారు. సపోజ్ ఎమ్మెల్సీ అనంతబాబు కనుక చేసుకుంటే అది హనీ ట్రాప్. అంటే ఒక లేడీ పర్టికులర్గా వాళ్ళ పార్టీలోనే హనీ ట్రాప్ చేసినప్పుడు అందులో పడిపోవడం అనేది వాళ్ళ బలహీనత. ఆ బలహీనత ఎప్పుడైతే ఉందో దాన్ని ఎలాగైనా సరే పార్టీలు ఉపయోగించుకుంటాయి, ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకుంటాయి, అధికార పార్టీలు ఉపయోగించుకుంటాయి, ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. మన వ్యక్తిత్వ హననం జరుగుతుంది. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగామో అంత లోతుకి పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది చాలామంది మీరు చూడండి, మనం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అంబటి రాంబాబు ఒక ఫోన్ కాల్ ట్రాప్లో పడ్డారు. ఆ ఫోన్ ట్రాప్లో కూడా అది సెన్సేషన్. అది తర్వాత నిజంగా జరిగిందా లేకపోతే ఫ్యాబ్రికేటెడా అనేది పక్కన పెడితే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. ఆయనకున్నటువంటి చెడ్డ పేరు ఆయనకు వచ్చేసింది. అప్పటి మంత్రిగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ విషయం తీసుకోండి. అవంతి శ్రీనివాస్ కూడా ఇంతే, గంట, అరగంట, అర్ధగంట ఇదంతా కూడా ఒక కామెడీ అయిపోయింది. సో ఆయన కూడా ట్రాప్లో పడ్డారు, మాట్లాడారు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వ్యాపార రంగంలో కానీ, పొలిటికల్ రంగంలో కానీ ముఖ్యంగా తనకున్నటువంటి ఇమేజ్ని కాపాడుకోవాలి. అవతల వాళ్ళు మనల్ని రెచ్చగొడతారు, తర్వాత అనేక ఆకర్షణకు లోన్ చేస్తారు, తర్వాత వాటిని వీడియోలు తీస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, అవసరమైతే వాటిని అస్త్రాలుగా ఉపయోగించి రాజకీయంగా అణగదొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి, మీరు కనుక చూసుకుంటే ఎక్స్ఎంపీ ఒక ఆయన కూడా పట్లోడ్ తీసుకొని డ్యాన్స్ చేశాడు. తర్వాత అబ్బాయి ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అన్నాడు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. ఆ వ్యక్తి పేరు మీకు ఆల్రెడీ గుర్తుకొచ్చే ఉంటుంది. అలాగే ఇప్పుడు గతంలో మనకు చూసుకుంటే ఈ సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గెలవాల. అవంతి శ్రీనివాస్ భీమిలో ఓడిపోయారు, అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఓడిపోయారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు అసలు రేపు రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి. అలాగే ఇప్పుడు మనకు చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా ట్రాపే. ఇప్పుడు ఆయన ఒక ఆడియో బాగా వైరల్ అయిపోతుంది. అంటే మాధురి తర్వాత ఇతను మాట్లాడుకునేటువంటి మాటలు దువ్వాడ శ్రీనివాస్, ఇతను యాక్సిడెంట్ అయినప్పుడు ఒక సజెషన్ ఇచ్చాడు. ఆ సజెషన్ తర్వాత దాని ప్రకారం నడిచింది. ఇది అందరికీ ఈ మధ్య వైరల్ అయింది. అసలు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అది రికార్డింగ్ ఎలా బయటకు వచ్చింది, ఎలా బయటకు వస్తుంది, బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎలాగున్నాయి? ఇద్దరులో ఒకళ్ళు ఆ ఆడియోని లీక్ చేస్తే అది బయటకు వస్తుంది. జనరల్గా ఇప్పుడు మీరు యాపిల్ ఫోన్స్ కనుక తీసుకుంటే ఒక యాపిల్ ఫోన్ నుంచి ఇంకో యాపిల్ ఫోన్ మాట్లాడినప్పుడు దాన్ని రికార్డింగ్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ రికార్డింగ్ మిగతా ఫోన్స్లో కనుక చేస్తే అవతల వాళ్ళకి ఎంతో కొంత అర్థమైపోతుంది. అంటే వాళ్ళలో ఒకళ్ళు బయటికి లీక్ చేస్తేనే ఆడియో బయటకు వచ్చింది. అసలు అనవసరమైన సబ్జెక్టు, కానీ దీన్ని మీకు తెలియచేయాలని చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఉదాహరణ కూడా మీకు చెప్తున్నాను.
ఇవన్నీ మనం వింటున్నాం. ఇది చివరికి ఎలాగొచ్చిందంటే ఒక పొలిటీషియన్స్ స్థాయి నుంచి, బిజినెస్ పర్సన్స్ స్థాయి నుంచి, కార్పొరేట్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సామాన్య ప్రజానీకానికి కూడా వచ్చేసింది. సామాన్య ప్రజానీకంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అంటే ఫైళ్ళు సంతకం పెట్టడానికి, లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్ కాంట్రాక్టర్లు వాళ్ళు లోపరుచుకోవడానికి, రియల్ ఎస్టేట్లో ఉన్న పర్సన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగస్తుని లొంగ తీసుకోవడానికి చాలామంది ఆడవాళ్ళని ఎరవేసి హనీ ట్రాప్లోకి దించుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉండేది. తమిళ రాజకీయాల్లో ప్రముఖ సినీతాలను ఉపయోగించి వాళ్ళని అధికారులను లోపరుచుకొని వాళ్ళ చేత ఫైల్ మీద సంతకాలు పెట్టించిన సందర్భాలు బోల్డన్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఢిల్లీలో జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది. చాలామంది ప్రముఖ సినీతారులు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా ఒక హనీ ట్రాపే. అంటే ఒక ఫైల్ మీద సంతకం చేయించుకోవడానికి, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా కాంట్రాక్ట్లు రప్పించుకోవడానికి, లేకపోతే ఇంకా టెండర్లు పొందడానికి చాలామంది ఒక దళారులు ఏం చేస్తారంటే ఈ బలమైనటువంటి అందమైనటువంటి సినీతారుల్ని వాళ్ళు ఏం చేస్తారు, అస్త్రాలుగా ఉపయోగిస్తారు. వాళ్ళ పనులు పూర్తి చేసుకుంటారు, లాబింగ్ చేసుకుంటారు, ఫైల్ మీద సంతకాలు పెడతారు. అధికారులు వాళ్ళకి తొత్తుల కింద మారిపోతారు. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. కొంతమందికి తాగుడు బలహీనత, వాళ్ళకి డబ్బు బలహీనత, కొంతమంది ఆడవాళ్ళ బలహీనత. డబ్బుకి లొంగని వాళ్ళు, తాగుడికి లొంగని వాళ్ళు, ఆడవాళ్ళకి లొంగిపోయేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళ బలహీనతలను ఆసరా చేసుకొని ఈ హనీ ట్రాప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు సరే, అధికారుల దగ్గర నుంచి ఇంకా కింద స్థాయికి వస్తే ఇక్కడ మెయిన్ ఒక ఉద్యోగస్తులు తమ పై అధికారి ప్రాపంగా సంపాదించుకోవడానికి, ప్రమోషన్స్ పొందడానికి, ఇంక్రిమెంట్లు పొందడానికి ఈ హనీ ట్రాప్ చేస్తున్నారంటల్లో మీకు ఏమైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా జరుగుతుంది. పై అధికారుల దగ్గర నుంచి ప్రమోషన్స్ పొందాలన్నా, ఇంకేమైనా సరే మెప్పు పొందాలన్నా వాళ్ళు ఏం చేస్తారంటే హనీ ట్రాప్ చేసి ఆడవాళ్ళని పంపించి పై అధికారులను లొంగ తీసుకొని ఇంక్రిమెంట్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఇది జరుగుతోంది. క్రమంగా హనీ ట్రాప్ అనేక రంగాలకి విస్తరించడంతో చాలామంది తమ జీవితాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ హనీ ట్రాప్ చేసే ఆడవాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి సీక్రెసీలన్నీ సంపాదిస్తారు, వాళ్ళని ఆట బొమ్మలుగా చేస్తారు. వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు ఎవరైతే ట్రాప్ చేస్తారో వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు అవుతారు. దీని వల్ల చాలామంది కెరీర్ని కోల్పోతున్నారు, డబ్బులు కోల్పోతున్నారు, కుటుంబంలో ఉండేటువంటి మాధుర్యాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ పిల్లలు భార్యని వదిలేసుకొని బయటికి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసారు. చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి అది బయటికి చెప్పుకోలేక ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అది ఆడవాళ్ళ వ్యామోహం. ఆడదే ఆధారం, ఆడదే సంతోషం, ఆడదే సంతాపం, చివరికి అంతానికి కూడా ఆడదే కారణం. మన రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా ఒక ఆడదాని వల్ల యుద్ధాలు జరిగాయి. ఆడది చాలా ప్రమాదకరమైనటువంటి ఇది. మనం చక్కగా ఉపయోగించుకొని ముందుకెళ్తే పర్వాలా, కానీ ఆకర్షణకు లోనైతే కెరీర్ కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది నెమ్మదిగా అసలు అపరిచిత వ్యక్తుల వరకు కూడా వెళ్ళిపోయింది. అపరిచిత వ్యక్తులు మనతో మాట్లాడి కానీ మనతో స్నేహంగా ఉన్నప్పుడు చాలామందికి ఇనిషియల్ స్టేజెస్లో అర్థం కాదు. వాళ్ళతో మాట్లాడి తర్వాత మనకు ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ బయట పెట్టుకొని, మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకొని, మన ఆర్థిక పరిస్థితి వాళ్ళకి పూర్తిగా తెలియజేసుకొని, చివరికి కళ్ళు మూసి కన్ను తెరిచే లోపల వాళ్ళకి లోబడిపోయి ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఇది ఖచ్చితంగా జరుగుతోంది. చివరికి మేధావులు అనేటువంటి, అంతకుముందు నేను చెప్పినటువంటి సైంటిస్ట్ దగ్గర నుంచి ఈరోజు డాక్టర్స్ వరకు మీరు చూసుకుంటే చాలామంది ఈ హనీ ట్రాప్లో పడిన వాళ్ళే, పడుతున్నారు కూడా. ఇప్పుడు విద్యార్థులు కూడా ఆ కాల్లోకి చేరారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఈరోజు అపరిచిత వ్యక్తులు మొబైల్స్ చేతిలోకి వచ్చేసాయి. యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ముఖ్యంగా ఫేస్బుక్లో వాళ్ళు పరిచయం అవ్వటం, అవతల వాళ్ళు ఎవరో తెలియకపోవటం, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు మనతో పరిచయం పెంచుకోవటం, చాట్ చేయటం, చివరికి అనుబంధం నెమ్మదిగా ప్రేమగా మార్చి అలా నటించి చివరికి వీడియో కాల్స్ చేయటం, వీడియో కాల్స్తో మాట్లాడటం, అవతల వ్యక్తి చాలా అందంగా ఉండటం, అమ్మాయి చాలా ఆకర్షణీయంగా ఉండటం, ఇతను ఏం చేస్తున్నాడో ఏం చేయబోతున్నాడో తెలియదు. వాళ్ళు నెమ్మదిగా ముగ్గులకు దింపుతారు. వాళ్ళు నెమ్మదిగా ఏం చేస్తారంటే వాళ్ళ బట్టలు ఓడదీసి నగ్నంగా ఉంటారు, న్యూట్గా. వీళ్ళని ప్రేరేపిస్తారు. సరే, వీళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎందుకు ఉండకూడదని వీళ్ళు కూడా
వాళ్ళతో అదే రకమైన పరిస్థితి దిగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విజువల్స్ దాచేసుకొని వీళ్ళు విజువల్స్ రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తారు. పంపించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే దీన్ని తీసుకెళ్ళి అనేకమైన గ్రూప్స్లో పెడతాం. వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ గ్రూప్లో కూడా వీళ్ళు నెంబర్స్ గ్యాదర్ చేసేస్తున్నారు. ఒకసారి ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి స్పై టెక్నాలజీ వల్ల వీళ్ళ గ్రూప్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ గ్రూప్స్లో మేము పెడతామని బెదిరిస్తున్నారు. కొంతమంది డబ్బులు చెల్లించే వాళ్ళు చెల్లిస్తున్నారు, చెల్లించలేని వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమాజంలో తమ రెప్యుటేషన్ పోతుందని భయపడిపోయి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. కొంతమంది సైబర్ క్రైమ్ పోలీసుకి వెళ్తున్నారు. వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళకి పోలీసులు సహకారం అందిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం సైబర్ క్రైమ్ పోలీసుకి వెళ్ళి మీరు సహాయం తీసుకోండి. అంతేగాని ఆత్మహత్యలకు పాల్పడాలంటే పిచ్చి పిచ్చి ఆలోచనలకి తెరవేయండి. ముఖ్యంగా అన్నిటికంటే ముందు అసలు మోసపోయే ముందు కూడా మీరు ఆలోచించవలసిన వ్యక్తులు ఏంటంటే అపరిచిత వ్యక్తులకి దూరంగా ఉండండి. మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అట్రాక్షన్స్కి లోను కాకండి. ఎవరి స్టూడెంట్స్ కూడా మీరు మీ మొబైల్ మీ చేతిలో ఉన్నప్పుడు మంచిగా ఉపయోగించుకోండి. అన్నోన్ పర్సన్స్, అన్నెసరీ కాల్స్, అన్నెసరీ చాటింగ్స్, అన్నెసరీ వీడియో కాల్స్ అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇవి చేస్తారో మీ కెరీర్ బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీ బంగారు భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇది కనుక వదిలి ముందుకు వెళ్తే మీరు ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీలో గోరంట్ల మాధవ్ ఎంపీ ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఈ ట్రాప్లో పడి ఆ వీడియో ఆ రోజు ఎంత సంచలనమైందో తెలుసు కదా. చివరికి వైఎస్ఆర్సీపీ గోరంట్ల మాధవ్కి 2014, 2019, 2024లో ఆయన ఎంపీగా ఉన్నాడు. 2024 ఎలక్షన్స్ వచ్చేవాడికి అతను టికెట్ ఇవ్వాల, ఎంపీగా అతను స్థానాన్ని కోల్పోయాడు. కనీసం ఎమ్మెల్యే ఇవ్వాల, చివరికి ఎమ్మెల్సీ ఇవ్వాల, ఏ పొజిషన్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఈ హనీ ట్రాప్లో పట్టమే. దాకా ఆ పేరు నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు డీటెయిల్గా ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. ఇలాగే చాలామంది సైంటిస్టులు కూడా తమకున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రక్షణటువంటి సంబంధం అనేక దేశాల్లో జరిగింది కూడా. ఇది రియల్గా జరుగుతున్నటువంటి సంఘటన. మీరు ఎక్కడైనా సరే ట్రైన్ జర్నీస్లో కానీ, ఫ్లైట్ జర్నీస్లో కానీ, లేదా ఇంకెక్కడైనా ఉన్నప్పుడు ఈ హనీ ట్రాప్ చేసేవాళ్ళు మీకు కావాలని దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతంగా కూడా మీరు అట్రాక్షన్స్కి లోను కాకుండా ఎవరు మనకి ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ఏ ప్రయోజనాన్ని ఆశించి మనకి దగ్గర అవుతున్నారు, ఇవి ఆలోచించుకొని ఆచితూచి ముందుకు అడిగేయండి. లేదా మీ బంగారు భవిష్యత్తుని మీరు కోల్పోయిన వాళ్ళు అవుతారు. హనీ ట్రాప్లో ఒక బలిపశు అవుతారు, ఆట బొమ్మగా మారుతారు, కీలు బొమ్మగా మారుతారు. మీ జీవితాన్ని మీ చేతుల్లోంచి కోల్పోతారు. మీకు ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత గొప్పమైనటువంటి అపారమైన మేధాశక్తి ఉన్నా, ఎంత వ్యక్తిగత పలుకుబడి ఉన్నా, చివరికి అవన్నీ కోల్పోయి అప్రతిష్టకి లోనై మీరు అజ్ఞాత వ్యక్తిగా మిగిలిపోయేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా సత్యఫలిత పీపుల్ లైవ్ టీవీ మనం అనేక రకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. అందులో విజ్ఞానదాయకంగా ఉన్నవి, పొలిటికల్గా ఎప్పటికప్పుడు ప్రతి ఇన్సిడెంట్ని మీకు దగ్గరికి చేరవేస్తున్నాం. మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే మాకు తెలియచేయండి. చాలామంది వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అలాగే మీరు ఎవరైనా నచ్చినటువంటి మీ బంధువులకి మీరు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయండి. కామెంట్స్ మీరు పెడుతూ ఉండండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ దాని ప్రమోషన్గా కూడా చేస్తుంది. కాబట్టి మీ సపోర్ట్ అందచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.